లాస్ట్ హాఫ్ అన్ అవర్గా నందిని రెడ్డి గారు ఇక్కడే కూర్చున్నారు. కాన్స్టెంట్గా మీ గురించి చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అసలు తేజ అలాగా, తేజ ఇలాగా, తేజ అలా అని ఆలోచించేవాడు, ఇలా ఆలోచిస్తాడు అంట. బట్ ఐ కెన్ సే దట్ ఆవిడ చెప్పిన దాంట్లో ఎగ్జాజరేషన్ ఏం లేదు. ఐ నో హౌ అంబిషియస్ యు ఆర్. హనుమాన్తో ప్రూవ్ చేసుకున్నారు. ఏంటంటే చాలామందికి, చాలా పెద్ద హీరోస్ కూడా ఒక పెద్ద హిట్ కొట్టాక తర్వాత సినిమా కంటిన్యూషన్ ఎలా ఉండాలి ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా కేసెస్లో అది అందుకోవడం కూడా చాలా కష్టం. ఆడియన్స్ నుంచి కానీ క్రిటిక్స్ గురించి కానీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఆబ్వియస్గా అందుకోలేరు అనే ఫిక్స్ అయిపోతారు అందరూ. బట్ గ్లిమ్స్ చూస్తుంటే యు ఆర్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. మీరు అన్నట్టు ఏ సినిమాకి ఆ సినిమా ఇండిపెండెంట్గా చూసుకుని ముందుకు వెళ్ళటమే తప్పితే మా చేతిలో అంతకంటే ఉండదు సార్. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ మళ్ళీ ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా అనేది చూసుకుని వెళ్ళటమే తప్పితే ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అసలు మనం ముందుకే వెళ్ళాం. బట్ టైం బాగుందేమో, అన్ని అలా కలిసి వస్తున్నాయి. అది 100% మీరు క్యాలిక్యులేట్ చేయకపోయినా బాగా వర్కౌట్ అయ్యింది. అది 100%. ఇలాంటి కథ నా వరకు రావటం అనేదే అది టైం బాగుండటం, స్టార్స్ అలైన్ అవటం, టైం బాగుండటం డెఫినెట్గా. లేదండి, లుక్స్ లైక్ ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. ఏదండి? ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. అసలు అంతకంటే గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా సార్? అంటే మేము చేయటం కాదు సార్, ఆ సినిమాని చేయడానికి నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ఎలాగైతే ముందుకొచ్చి ధైర్యం చేసి అలా చేశారో, ఇవాళ మా విశ్వ గారు ఆయన ధైర్యం చేసి ఆయన బ్యాక్ బోన్గా ఉండి ఆయన ఇచ్చే సపోర్టు అంతా ఇంత కాదండి. మాదేముంది, మేము జస్ట్ డ్రీమ్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, విశ్వ గారు పెట్టుకున్న నమ్మకానికి మేము 100% పనిచేసి అక్కడ మీరు చూడబోయే విజువల్లో మేము అంటే the visual will be much bigger than what resources we have today. లుకింగ్ ఫార్వర్డ్. Thank you sir. కార్తీక్ గారు. సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా 2 సినిమాలు చేశారు. బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్. యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కొన్ని ఎలిమెంట్స్, న్యూ ఏజ్ యాక్షన్ కానీ, ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం ఆ సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరినాయి. బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉన్న కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమాకి? ఏముందండి, ఇంప్రూవ్ చేసుకోవడమే. సో దానికి మించి ఇంకేం లేదండి. విల్ మూవ్ ఫార్వర్డ్. కార్తిక్ గారు, ఇంప్రూవ్ అవడమే. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గ్లిమ్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒక 20 days ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది. కేవలం ఇది 20 daysలోనే జరిగింది, సాధ్యమైందా? ఇది కేవలం గ్లిమ్స్ కోసమే కట్ చేసిన ఫుటేజ్? నార్మల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళామండి. లాక్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్డ్. ఇది 2 yearsగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రెప్ అదంతా. లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాం, దాని బిఫోర్ కొంత షూట్ చేసాం. ఇట్ వాజ్ షార్ట్ వెరీ ఆర్గానిక్లీ. గ్లిమ్స్ కోసం అయితే షూట్ చేయలేదండి. దుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారా? ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. అంతకుమించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపించింది అంతే. థ్యాంక్ యూ. తేజ గారు, ఈ మిరాయి ఎప్పటి నుంచి డిస్కషన్ స్టేజ్లో ఉంది? కార్తిక్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్తో మిమ్మల్ని? ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అండి? ఒక 1.5 అంతే అండి, 1.5 year బ్యాక్. 1.5 year బ్యాక్ మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటి నుంచో కార్తిక్ గారు పరిచయం ఉండటం వల్ల ఒక ఐడియాగా ఈయన దగ్గర ఇలాంటి కథ ఉందని నాకు ముందే తెలుసు. మేము కలిసింది ఒరిజినల్గా ఏదో వేరే కథ మాట్లాడుకోవడానికి కలిసి దాని నుంచి జనరేట్ అయింది. సో ఇలాంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏజ్ సహకరిస్తుంది. సో అన్నీ ఇలాంటి పైకి ఎక్కి దూకేవన్నీ చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాం ఇప్పటికే. సో అందుకు చేస్తాం. విశ్వప్రసాద్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బిగ్గర్ వాల్యూమ్, bigger plane film on international standards rather. మీ ఒక్కరికే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా యూఆర్ ఓన్లీ ఏబుల్ టు డ్రీమ్ బిగ్.
అండ్ డెలివర్ బిగ్. ఇందాకలా సురేష్ బాబు గారు చెప్పినట్టుగా. ఇప్పుడు కాకపోతే హనుమాన్ చేసేటప్పుడు దోస్ ప్రొడ్యూసర్స్ రియల్లీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ అమాసింగ్ ఫండ్స్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్, అండ్ దే రీచ్డ్ అఫ్ కోర్స్ వాట్ దే వాంటెడ్ టు రీచ్. ఇప్పుడు మీ ఆస్పెక్ట్లో అది ప్రాబ్లం కాదు, యూ కెన్ స్పెండ్ ఎనీ మచ్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్. బట్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండి? యూ డోంట్ హ్యావ్ ఎనీ డెప్త్ ఫర్ ఫండ్స్ ఆర్ సంథింగ్, but to reach the international standards or to show Teja even bigger than Hanuman, what is your personal challenge in this project? ఫస్ట్ అంటే హనుమాన్ గురించి మీరు చెప్పింది ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అ ఛాలెంజ్ అని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను వెన్ దే ఆర్ రిలీజింగ్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ వెరీ బ్రీఫ్లీ, సో ఐ డెంట్ సీ దెమ్ బీయింగ్ ఛాలెంజ్. అంటే but they told it in press meets also. That was very elaborately written in the sites and papers. వాళ్ళు ముందు అనుకున్న బడ్జెట్ తర్వాత అనుకున్న బడ్జెట్లు అవన్నీ రీచ్ అవ్వడానికి there was a little struggle that we wrote. ఇట్స్ బేసిక్గా ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ ఆపర్చునిటీ డ్రివెన్ మార్కెట్ అండి. అంటే ద మోర్ యూ గెట్ ఇన్ ద ఆపర్చునిటీ ఇస్ బిగ్గర్. సో ఎప్పుడైతే ఆపర్చునిటీ పెరుగుతుందో దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఈ పర్టికులర్ మూవీకు నేను ఆల్రెడీ చెప్పినాను ఇందాక, ఎవ్రీ పెన్నీ ఆర్ ఎవ్రీ రూపీ స్పెండ్ యుల్ సీట్ ఆన్ ఎ స్క్రీన్ అన్న దానికి ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని. సో దాని అర్థం ఏమంటే వాట్ ఆర్ వి ఇన్వెస్ట్ విల్ సీ ఎ సిగ్నిఫికెంట్ రిటర్న్ బ్యాక్. సో బికాజ్ అంటే ఆల్రెడీ యూ కెన్ గెట్ అంటే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గ్లిమ్స్కు. సో మూవీ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ రేంజ్. సో మీరు చెప్పినట్టు ఛాలెంజ్ అన్న దానికన్నా వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఆపర్చునిటీ అని. దీన్ని ఒక పాన్ వరల్డ్ రిలీజ్ చేయాలంటే వాట్ క్యాన్ వీ డూ అన్నది డెఫినెట్గా ఇట్స్ అ డిస్కవరీ ప్రాసెస్, అంటే ఎలా చేయాలన్నది. సో విల్ లర్న్ త్రూ ద అంటే సిస్టమ్, అంటే ఇది యాజ్ వి ప్రోగ్రెస్ హౌ టు రిలీజ్ అన్నది అన్నది. అంటే ఇప్పుడు మీ చూస్తే కనుక ఏదో గన్స్ ఆఫ్ నవరను వాటిలాగా ఉన్నది ఆ ట్రైలర్ విజువల్స్ కానీ ఆ డెప్త్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అవన్నీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్ టు ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్ డయాస్, దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా యు ఆర్ ఏబుల్, యు ఆర్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ ఆర్ యు ఆర్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్ అండ్ విల్ యూ ప్రెజెంట్ ఇట్ టు ది వరల్డ్? అంటే నేను క్లియర్గా చెప్పినా అండి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ యాజ్ ఎ పాన్ వరల్డ్ రిలీజ్ అని. సో పాన్ వరల్డ్ రిలీజ్కి కావాల్సిన అవేర్నెస్ ఏమి, హౌ డు వీ మేక్ ఎ రీచ్, ఈ కంటెంట్ విల్ సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే, బట్ దెర్ ఆర్ సర్టన్ ఎఫర్ట్స్ అంటే మనము అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో విల్ డూ ఎవ్రీథింగ్ నీడెడ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ యూ టార్గెటింగ్ ఇంటర్నేషనల్లీ? యాజ్ ఆఫ్ నౌ 7 ఆర్ మేబీ 8, బట్ పాన్ వరల్డ్ వెళ్ళే టైంకి అంటే అగైన్ మీకు వరల్డ్ రిలీజెస్లో కూడా people are preferring to have a native language with titles. Okay. But if you have to do different languages as we go worldwide release, adi we'll add it. Okay, Teja, okay. 1 minute. Congratulations for being again on with us. ఇప్పుడు నార్మల్గా హనుమాన్ సినిమా కనుక మనం తీసుకుంటే విచ్ మేడ్ యూ ఏ సూపర్ హీరో ఆర్ ఏ నేషనల్ స్టార్ టుడే, దాంట్లో ఒక హనుమంతుల వారు ది సూపర్ పవర్ ఆఫ్ దిస్ యూనివర్స్ వెనకాతలుండి నిన్ను నడిపించడం అనే ఒక మ్యాజిక్ సినిమాని అంత పెద్ద హిట్ చేయడం, నిన్ను కూడా అంత బాగా బ్లో అప్ చేసింది ఈ రోజున. ఈ సినిమా మిరాయి సినిమా వరకు వస్తే వాట్ ఈస్ దట్ సపోర్టింగ్ ఎలిమెంట్ ఫర్ యూ, ఆర్ యూ విల్ హ్యావ్ టు సపోర్ట్ ద ఫిల్మ్ త్రూ ద ఇమేజ్ దట్ యూ గెయిన్డ్ టుడే? సపోర్టింగ్ ఎలిమెంట్ నాకేంటంటున్నారు కదా? ఎస్, ప్రజల ఆశీస్సులు సార్. అంతేనా? అంటే మ్యాజిక్ సినిమా స్క్రీన్ మీద ఉంది సార్, మ్యాజిక్ టూ ఎర్లీ అండి, టూ ఎర్లీ. కానీ అదే నిజంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే, నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే అలాంటి సినిమా మళ్ళీ ప్రయత్నించగలుగుతున్నాం. సో వాళ్ళ అంటే నువ్వు రివీల్ చేయక్కర్లేదు, లీక్ చేయక్కర్లేదు, కానీ ఒక హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప దివ్య శక్తి హనుమాన్ సినిమాని మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, మాకు హనుమంతుడే దిక్కని. ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ కథ వరకు చెప్తే నీ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ ఎలోన్ సపోర్టా? ఈ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్ట్ అంతే కదా సార్, హీరో మరి స్టాండ్ అలోన్ సపోర్ట్ అవుతారు కదా సార్. కార్తీక్, యూ షుడ్ సపోర్ట్ హిమ్ అట్లీస్ట్. అది ఏంటి ఈ కథలోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతున్నారు, అదేం లేదు. అవన్నీ తర్వాత టీజర్లో అట్లా చెప్తాం, ఇప్పటికే చాలా ఎక్కువ రివీల్ చేసాం మీకు చెప్పినట్టు. ఓకే తేజ గారు, తేజ గారు సార్
మీ సినిమాలు అన్నీ చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయి, ఈ 3 సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి. ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారా? ఇవి సూపర్ న్యాచురల్ పవర్స్ క్యారెక్టర్. సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ అన్నిట్లో ఉండవండి. అద్భుతంలో లేదు, జాంబీ రెడ్డిలో లేదండి. అవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా, అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్ కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి తప్పితే మిగతా అన్ని ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి. నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. సూపర్ యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా విభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా? బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్ మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను ఒకసారి 6 ప్యాక్. మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్. అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు. కథకి అది అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కానీ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, నన్ను డూపులు లేకుండా, హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా, అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి నేను ఇందాక అదే అన్నాను. ఈ సినిమాకి మేము మా 100% ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని, దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసినా. తేజ గారు ఇక్కడ తేజ గారు సార్ ఒక్కసారి నిలబడతారు, ఏమనుకోవద్దు. ఎందుకు సార్? నిలబడండి. ఏమైంది సార్? ఒక్కసారి నిలబడండి సార్, ఒక్కసారి నిలబడండి. యాక్చువల్గా హనుమాన్ సక్సెస్ మీట్లో మేము అడిగాం, యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీఆర్ షూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు, దానికన్నా ముందు ఒకసారి తొడగొడతారేమని చెప్పేసి. అది ఏమీ లేదు సార్. అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇలాగా ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన. ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది, వెంటనే ఓ పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది డెలివరీ చేయాలనేది. బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వర్డ్ సార్. సార్ అయితే యాక్చువల్గా మీరు సూపర్ హీరో దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్ హనుమాన్ సినిమాతో. బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా, మన తెలుగులో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం, అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి? అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్, దీని వరల్డ్ వేరే. సూపర్ యోధా అని పెట్టారు కదా, సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ యోధానే సార్, కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్? ముందు నుంచి హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే. వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే, వాళ్ళు కొడితే 4 గాల్లోకి లేచిపోతారు, వాళ్ళు కారుని తవతలేయగలరు, వాళ్ళందరూ సూపర్ హీరోలే. అదేవిధంగా ఈ సినిమాలో సూపర్ హీరో, నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ నేను సూపర్ హీరోనే అవుతాయి. ఎవడైనా అడ్డు నుంచుని వాడు ఫైట్ చేయగలుగుతుంటే హీఈస్ అ సూపర్ హీరో కదా. అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు 6th సినిమా ఇది, బట్ ఇంతకుముందు మీరు చేసిన 2 సినిమాలకి నాట్ ఓన్ జాంబీ రెడ్డి కావచ్చు, హనుమాన్ కావచ్చు, దాని ముందు ఒక సినిమాకి కూడా ప్రశాంత్ వర్మ కథ అందించారు యాక్చువల్గా. సో మీ ఇద్దరు ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా నడుస్తుంటారు కదా ఇండస్ట్రీలో, అంటే నాట్ ఓన్ అంటే మోర్ దెన్ అంటే డైరెక్టర్ అండ్ హీరో దానికన్నా కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్ కదా. సో మరి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో కానీ వీటిల్లో కానీ మీరు ఏమైనా ప్రశాంత్ వర్మ గారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం కానీ అలాంటిది ఏమైనా ఫ్రెండ్షిప్ పరంగానే నేను అంటే పరస్పరం ఉంటుంది సార్, అంటే డిస్కషన్ అయ్యి ఉంటాయి, ఫ్రెండ్లీగా మామూలుగా మాడుకుంటూ ఉంటాయి. నిజంగా మాడితే అది ఓన్లీ ప్రశాంత్ వర్మ గారితో కాదండి, ఇప్పుడు నేను కార్తిక్ గారితో కూడా నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి ఊరిని డిస్కస్ చేసి అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ కదా, నందిని గారితో కానీ అందరూ నా ముందు చేసిన టచ్ వుడ్ లక్కీగా నేను ముందు చేసిన డైరెక్టర్స్ అందరూ నాతో చాలా మంచి రిలేషన్తో ఉన్నారు, అందరూ మళ్ళీ సినిమా చేస్తున్నారు. సో వాళ్ళందరితో డిస్కషన్ ఉంటుందండి. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, అంటే ఒక్క నిమిషం సార్, మీరు నాన్ స్టాప్గా ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ పోతున్నారు, అంటే బడ్జెట్ ఎంతైనా కూడా పెట్టుకుంటుంది. ఏంటి సార్ ఎంత గట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నాన్ స్టాప్? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రాజసాబ్ కూడా రాబోతుంది, ఒక రకం చెప్పాలంటే నెక్స్ట్ అది కూడా పెద్ద ప్రాజెక్టే కదా, ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? అంటే మా బిజినెస్ మోడల్ అదండి, ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అనే వచ్చాము. సో
వీఆర్ డూయింగ్ విత్ ఎ ప్లాన్. ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజాసాబ్ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్. అది దాని గురించి అప్డేట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీచర్ కానీ గ్లింప్స్కి ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది. దాని గురించి అప్డేట్ అంటే రాజా సాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి. ప్రాజెక్ట్కే తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. నాకు ఎందుకో సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజా సాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా. అవునా? నాకు అనిపిస్తుంది. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఈ సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా? ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినానండి. ఇది చేసేటప్పుడే దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నంబర్ అని ఏం అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. విల్ సీ ద అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు ఇది. కార్తిక్ గారు ఒక్క నిమిషం. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేసింది యాక్చువల్గా గుడ్ మూవీ యాక్చువల్గా. బట్ దానికి ఇంతకుముందు మన మిత్రులు కూడా కొంతమంది చెప్పారు యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఇదైంది. బట్ దాన్ని ఏంటంటే బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కావాలని బాగా ఇదిలే చేసినట్టు ఒకటి ట్రై చేశారు కదా, దాని నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనేది ఒక చిన్న ఇది ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఇద్దరే సపోర్ట్ నిలవగలుగుతారు. ఒకటి మీ హీరో అయిన రవితేజ గారు, తర్వాత విశ్వప్రసాద్ గారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నెక్స్ట్ దాని తర్వాత దాని నుంచి బయట ఇప్పుడు మిరాయి అనేది చేయబోతున్నారు కదా, ఇంత హ్యూజ్గా స్కేల్లో చేయబోతున్నారు కదా. సో దాని నుంచి తీసుకున్న లెసన్స్ ఏమన్నా ఈ సినిమాకి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా మీరు? లేదండి, బేసిక్గా నేను ఐఎమ్ యూస్ టు ఫిల్మ్స్ లాస్ట్ 10-15 ఇయర్స్గా. సో నేను ఐ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఎక్కువ ఒపీనియన్స్ని ఇది చేసుకోను. ఐ ట్రై టు సీ వ్యాలిడ్ ఒపీనియన్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. అండ్ విశ్వ గారు ఈ సినిమాని బిఫోర్ చేయడం అనేది అంటే ఇది ఇంతే ప్యాషనెట్ ఫిల్మ్, ఇంతే అంబిషియస్ ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ ఈగిల్ వాజ్ మేడ్. జస్ట్ ద సేమ్ విత్ ద హనుమాన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నారో కూడా నాకు తెలీదు. లిటరలీ ఆయన ఐ వాజ్ just because of his passion to do this kind of film. తేజ గారు సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ లెక్క చూసుకుంటే ఓ బేబీ కాడి నుంచి హనుమాన్ వరకు, మధ్యలో జాంబిరెడ్డి కానీ అద్భుతం కానీ ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మీరు మీ హీరో స్టామినాని లెక్క కడతానికి లేదు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఈ ఒక్క మిరాయినే ఫస్ట్ మీ పేరు మీద బిజినెస్ అయ్యే సినిమా అని నా ఫీలింగ్. ఒకటి, మీకు కథ చెప్పి సినిమాని ఒకే చెప్పించడం చాలా కష్టం అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ ఒకటి చెప్పండి, తర్వాత నేను కార్తిక్ గారు క్వశ్చన్. సరే, ఏ సూపర్ స్టార్స్కి తప్ప, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ తప్ప నేను అనుకోవటం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నా పేరు మీద బిజినెస్ అవ్వటం అనేది ఎవరికీ ఉండదండి. సినిమా మీద జరుగుద్ది. ఆ సినిమా ఎంత బాగుంటే అంత జరుగుద్ది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఎలాగైతే వద్దాం అనుకుంటారో అలాగే బిజినెస్ కూడా జరుగుద్ది. దట్ సింపుల్. సో నా పేరు మీద జరుగుద్ది, వాళ్ళ పేరు మీద జరుగుద్ది, అది అసలు ఏ సినిమాకి లేదు. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్ ఈజ్ వాట్ ఐ బిలీవ్, సూపర్ స్టార్స్కి తప్ప. అండ్ మీరు కథ గురించి ఎందుకు సార్ అలాంటివి అంటారు? అలాంటిది ఏం లేదండి అసలు. నాతో ఎంత తేలిగ్గా మేమిద్దరం సినిమా ఎత్తుకున్నాం, సినిమా చేసాము. 2 సినిమాలు ప్రశాంత్ వర్మ గారు నాతో చేశారు. నందిని రెడ్డి గారు ఒక్కళ్ళే కాదండి, నాకు పర్సనల్గా కూడా చాలా మంది చెప్పారండి. ఆవిడకి ఏదో పర్సనల్గా నా మీద అనాలనుకుని ఉంటారు. లేదంటే సార్ చాలా కష్టపడి వచ్చాం సార్. ఇందాక సురేష్ బాబు గారు తెలుసు, విశ్వ గారు తెలుసు, వివేక్ గారు కూడా చెప్తూ ఉన్నారు. ఓబేబీకి కూడా అవకాశాలు అడుగుతూ వచ్చాం. ఎక్కడ పోద్దాం అనే భయం సార్, అంతే. ఇప్పుడు చేసేదంతా నేను కరెక్ట్ చేస్తున్నాను అని కాదు, తెలియదు, నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం, అంతేగాని నేను ఏదో కరెక్ట్ చేస్తున్నాను కాదు. బట్ ఆ నచ్చిన దానికోసం వెతుకులాటే టైం పడుతుంది తప్పితే ఇంకేం లేదు సార్. మీరు చిన్నప్పుడు శ్రీరామదాసులో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పటి నుంచి తెలుసు కాబట్టి మీ ప్యాషన్ తెలుసు. ఇప్పటివరకు మీ సినిమాలన్నింటిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్లో మీ కష్టం ఎంత ఉందో మాకు వ్యక్తిగతంగా తెలుసు. అయితే ఇప్పుడు మీరు ఈ ఒక్క సక్సెస్ రావటం అనేది చాలా కష్టం అండి.
ఆ సక్సెస్ని నిలుపుకోవడానికి మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ సార్, నేను ఎదురు చూస్తుంది సక్సెస్ కోసం కాదు సార్. ఆడియన్స్కి ఓకే తేజ సినిమా చేస్తున్నాడు అంటే అది కొత్తగా ఉంటుంది, మేము ఎంటర్టైన్ అవ్వచ్చు, మా పిల్లలతో కలిసి వెళ్ళొచ్చు, మా పిల్లలు ఎంటర్టైన్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలనే నా ప్రయత్నం. నా సక్సెస్ వస్తే డెఫినెట్గా ఇంకా బిగ్గర్ ఫిల్మ్స్ చేయొచ్చు, బట్ నా మెయిన్ ప్రయారిటీ అది సార్. సో ఈ ప్రతి సినిమా అలా జాగ్రత్తగా చేయటమే, ఇది కూడా మళ్ళీ ఫస్ట్ సినిమాలా చేయటమే, ఇది కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నదానికంటే ఇంకా పెద్ద సినిమాలాగా ఎలాగ తీయాలి అనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. మీ టార్గెట్ అయితే రీచ్ అయ్యారు మిరాయితో? మీరు ఏదైతే అనుకున్నారో ఒక సూపర్ హీరోగా, నేను కూడా ఒక ఆరుగురు హీరోలు అంటున్నారు కదా, ఆ పక్కన వచ్చి 7వ హీరోగా మీరు జాయిన్ అవుతున్నారా? ఇది మీరు ఏమడిగారు సార్? మళ్ళీ అడగండి. మీరు కూడా ఇందాక అన్నారు 6 సూపర్ హీరోలు, మనకంటే మార్కెట్ ఉన్న హీరోలు అనేది టాపిక్ నడుస్తూ ఉంటుంది. 6 సూపర్ హీరో నేను అనలేదు సార్, స్టార్ హీరోస్ అన్న, టాప్ స్టార్స్ అన్న. ఎందుకు సార్ యూఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్? నేను అన్నయ్యి కాదు సార్, అంటే దాని మీనింగ్ అదే యాక్చువల్లీ, ఆ ఉద్దేశంతో అన్నాను. ఇప్పుడు 7వ స్టార్ లో మిమ్మల్ని పెట్టుకోవచ్చా మీరు అనుకుంటున్నారా? అది నేను ఎలా చెప్తాను సార్? నేను ఎందుకు అనుకుంటాను? నేనేమనుకోను సార్. నేను